సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బీఆర్ఎస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. జూన్ 5న ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5:45 తుది శ్వాస విడిచారు. ఇటీవల ఆయనకు కార్డియాక్ అరెస్ట్ కాగా డాక్టర్లు సిపిఆర్ చేయడంతో గుండె తిరిగి కొట్టుకోవడంతో ప్రాణాపాయం తప్పిందని అంతా అనుకున్నారు. నాడీ సాధారణ స్థితికి వచ్చినా ఆయన కోమా నుంచి బయటకు రాలేదు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున మాగంటి గోపీనాథ్ కన్నుమూశారని వైద్యులు తెలిపారు. మాగంటి గోపీనాథ్ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటి మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల తన సంతాపాన్ని ప్రకటించారు. ఎంతో కష్టపడి రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదిగిన నేత మాగంటి గోపీనాథ్. ఎంతో సౌమ్యుడు, ప్రజానేతగా పేరు సంపాదించిన నేత అని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నేతగా తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. మాగంటి గోపీనాథ్ను కాపాడుకునేందుకు డాక్టర్లు గత 3 రోజులుగా చేసిన కృషి, పార్టీ తరపున చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం దురదృష్టకరమని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాగంటి గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కవిత సహా పలువురు ప్రముఖులు మాగంటికి సంతాపం తెలిపారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.